అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ఈ సమయమందు మాతో మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగలిగిన మనస్సును మాకు దయచేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎంత ధన్యులం. ఈ యొక్క డిసెంబర్ మాసంలో, ఆనంద మాసంలో, సంతోష మాసంలో ప్రియులారా, మరి ఒక మారు ఏమండి క్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదినమును జరుపుకునే ఆ ఉన్నతమైనటువంటి భాగ్యానికి దేవుడు మనల్ని పాత్రులుగా ఎంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనందరము క్రిస్మస్ మాసంలో ఉన్నాం. ప్రియులారా, క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఏమండి మనందరం ఇష్టపడుతున్నాం, ఎదురు చూస్తున్నాం. ఇక కేవలం ప్రియులారా 2 రోజులే క్రిస్మస్ పండుగ మన ముందు ఉంది. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు దేవుని జనులముగా ప్రియులారా ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈనాడు మనం ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఇంత దేవునికి మహిమకరంగా ప్రియులారా ఈ యొక్క సంతోషంలో మనం పాలు పొందుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి రావడానికి ప్రియులారా కొంతమంది వారి జీవితంలో శ్రేష్టమైన సమర్పణ కలిగి బ్రతికారు. ఈనాడు నువ్వు పొందిన రక్షణ, ఈనాడు నేను పొందిన మేలు, ఈనాడు నేను అనుభవిస్తున్న ఆశీర్వాదం, ఈనాడు నేను ఏమండి నిరీక్షించిన మన నిరీక్షణ పరలోక పట్టణం, వీటన్నింటికీ ప్రియులారా కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి రావడానికి కొంతమంది ప్రత్యేకమైన సమర్పణ కలిగిన వారిగా బ్రతికారు. కాబట్టి ఈరోజు వారిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మన జీవితాల్లో మనమెలాగూ సిద్ధపడుతున్నామో వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నట మనకు ఆశీర్వాదకరమని సేవకునిగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని ప్రియులారా మనం ఒక్కసారి చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో నరావతారిగా జన్మించే విషయంలో మరియమ్మ గారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందగలిగారు. ప్రియులారా, తండ్రి ఆమెను ఎన్నుకున్నాడు, తండ్రి ఆమెను ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రియులారా, సాక్షాత్ దేవుని దూత ఆకాశము నుండి దిగి వచ్చి మాట్లాడుతుందండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవునికి మహిమ కలుగునుగాక. అంతవరకు ఆమె జీవితంలో ప్రియులారా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రభువుకు సమీపంగా ఉంది. బాల్యము నుండి దైవికమైనటువంటి భక్తిని జరిగిస్తూ ఉంది. బాల్యం నుండి దైవికమైనటువంటి అనుభవములో ఆమె నడుస్తూ ఉంది. యవన కాలంలోనికి వచ్చినప్పుడు యోసేపుతో ప్రదానము చేయబడింది. ఇంకా వివాహం జరిగించబడలేదు. అయితే అటువంటి సందర్భంలో దేవుని దూత వచ్చి అంటుంది, ఇదిగో నువ్వు దయ పొందినటువంటి వ్యక్తివి, భయపడకము, నీవు కృప పొందితివి, దయాప్రాప్తురాల, నీకు శుభము, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు.
దేవునికి మహిమ కలుగునుగాక. వివాహమైన తరువాత నీకు శుభమగునుగాక, నీ గర్భమున కుమారుడు పుడతాడంటే అందరికీ సంతోషమే. నువ్వు దేవుని దయ పొందితివి, దేవుని కృపనొందితివి, నీ ప్రార్థనలు, నీ భక్తి దేవుడు మెచ్చాడు. ఇదిగో నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు, నిన్ను నీ భర్తను జ్ఞాపకం చేసుకోండి అంటే అందరికీ సంతోషమే. ప్రతి స్త్రీకి సంతోషం. కానీ ఇక్కడ ఇంకా వివాహం కాలే, సర్వోన్నతుడు నీ గర్భమున జన్మిస్తాడంటున్నప్పుడు ఆమె అంటుంది, నీ దాసురాలను నీ మాట చొప్పునే జరుగునుగాక. మరి ఒక వాక్యం తెలియదా? మోసే ధర్మశాస్త్రం ఎంత కఠినంగా ఉందో తెలియదా? తెలుసు. మోసే ధర్మశాస్త్రము తెలుసు ఆమెకు. ఈ కార్యం ఒకవేళ ఏమండి బయటికి తెలిస్తే ఆమె జీవితంలో జరిగే నష్టమేంటో తెలుసు. తల్లిదండ్రులకు అర్థం కాదు ఆ మాట, అత్తమామకు అర్థం కాదు ఆ మాట, కట్టుకోబోయే భర్తకు అర్థం కాదు ఆ మాట, లోకానికి అర్థం కాదు ఆ మాట. 1 నెల 2 నెలలు దాయగలుగుతుంది, కానీ గర్భవతి 5వ నెల 6వ నెల 7వ నెల ఏ విధంగా దాయగలదు? కాబట్టి ఏదో ఒక సమయంలో బయటపడవలసిందే. అప్పుడు బంధువులకు చెప్పినా, స్నేహితులకు చెప్పినా, పోనీ ఆత్మీయులకే చెప్పినా, ఆత్మ సంబంధమైన మనుషులని పిలువబడే ఆత్మీయులకే చెప్పినా ఆత్మీయ సంగతి అర్థం కాదు. మనకు తెలుసు కదా, సరే పేతురును జైల్లో వేశారు. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుని దూత వెళ్ళింది, పేతురు గారిని విడిపించుకొని వచ్చింది. వీళ్ళు ప్రార్థన చేసి ఇంటి దగ్గరికి వచ్చి డోర్ కొడుతున్నాడు. రోదే అని ఒక చిన్న అమ్మాయి ఆయన స్వరాన్ని గుర్తుపట్టి వచ్చాడు పాస్టర్ గారు అంటే, గమనుండి ఆయన ఆడొత్తాడు, జైల్లో ఉన్నాడు అంటున్నారు. చూసారా, వాళ్ళు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? దైవజనుడు రావాలనే. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? విడుదల కలగాలనే. దేని కొరకు అడుగుతున్నారు? వాళ్ళ మధ్యలోకి ఆ దైవజనుడు వచ్చి నిలవాలనే. వారు అడిగినవన్నీ దేవుడు ఇచ్చాడు, కానీ వాళ్ళు నమ్ముతలేరు. అట్లుంటుంది అన్నమాట. ఆ దినాల్లో మరియ కూడా చెప్పినా కూడా, ఏ గమ్మునుండు, ఇదంతా వట్టి మాట అని ఆమె మాట ఎవరు పట్టించుకోరు. అవమానం ఆమె ముంగిట నిలవబడి ఉంది. ఆమెకు తెలుసు ఆశీర్వాదం ఏంటో, కానీ లోకము నుండి ఆమె ఏమి ఎదుర్కొంటుందో కూడా తెలుసు. కానీ ఆ మహాతల్లి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది నన్ను అర్థం చేసుకోకపోయినా, నా జీవితంలో ఏం జరిగినా, కష్టమే జరిగినా, అవమానమే కలిగినా, కన్నీరే వచ్చినా, శోధనే ఎదురైనా, జగద్రక్షకుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, పరలోక ప్రదాత, సర్వోన్నతుడు నా గర్భమున జన్మిస్తున్నాడు. కాబట్టి ఎన్ని నిందలైనా నేను భరించడానికి నేను సిద్ధం అని సిద్ధపడింది. ఈరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి సిద్ధపడుతున్న మన జీవితాల్లో ప్రభు కొరకు ఏనాడైనా అవమానాన్ని భరించడానికి మనం ఇష్టపడుతున్నామా అండి? దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రియులారా, మన జీవితంలో దేనికైనా సిద్ధపడడానికి ఏమండి మనల్ని మనం దేవుని కొరకు సిద్ధపరచుకుంటున్నామా లేదా అని ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితంలో మరి ఎలాంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితికి మనం ఎలగగలిగిన నాడు మన జీవితానికి ఎంతో గొప్ప మేలు చేకూరుతుంది. మన భక్తికి ఒక అర్థం, పరమార్థం దొరుకుతుందని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం జ్ఞాపకం చేసినప్పుడు ప్రియులారా, యోసేపు చాలా వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడని. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో కోరికలు, ఒక గొప్ప ప్రణాళికతో తన జీవితంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ ఆయన చెవిన పడకూడని మాట పడుతుంది. అదేంటంటే మరియా గర్భవతిగా ఉంది. ప్రియులారా, ఏ పురుషుడైనను దీనిని భరించగలుగుతాడా? ఏ పురుషుడైనను దీనిని అంగీకరించగలుగుతాడా? దానికి తోడు నిష్ఠతో కూడిన భక్తిని కలిగినటువంటి ఆ యొక్క యోసేపు గారు. వాక్యం సెలవిస్తుందండి, ఆమెను అవమానపరచనలక రహస్యముగా విడనాడనుద్దేశించను. ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీతిమంతులు ఎప్పుడు ఎవరిని అవమానపరచరండి. అవసరమైతే వారికి వారు నొచ్చుకుంటారు తప్ప, ఆ ఆలోచన ద్వారైనా ఆ బాధకు గురవుతారు తప్ప వారెవ్వరును అవమానపరిచేవారు కాదు. యోసేపు నీతిమంతుడు, మరియను అవమానపరచనొల్లక విడనాడనుద్దేశించను. అయితే దేవుని దూత వచ్చి అంటుంది, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడవద్దు. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడవద్దు. ఇమ్మానుయేలు, దేవుడు ఆమె గర్భమున జన్మించబోతూ ఉన్నాడు అనేటటువంటి సంగతులను చెప్పినప్పుడు వెంటనే అంటున్నాడు, నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక.
దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, యోసేపు తన జీవితంలో దేవునికి విధేయత చూపుతున్నాడండి. నా కుమారుడను చేర్చుకోవాలి అంటే, లేదు ప్రభువా లోకమేమంటుందో, లేదంటే దూతతో ఆయన ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తలేడు. విధేయత. యోసేపు విధేయత చూపుతున్నాడు. తండ్రి నన్ను చేతగాని వాడనుకున్నా బాధ లేదు, విమర్శించినా బాధ లేదు, అయ్యో వీడి జీవితం ఏంటి అనుకున్నా బాధ లేదు, కానీ నీ మాటే నాకు శిరోధార్యం. స్తోత్రం కలుగును గాక. విధేయత చూపుతున్నాడు ప్రియులారా. అందుకే లేఖన వాక్యంలో మనం జ్ఞాపకం చేసినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూడండి ఎంత చక్కగా రాయబడి ఉంటుందో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ సంగతులను మనం చూడగలుగుతాం ప్రియులారా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించను. అతడు ఈ సంగతి గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 2024 సంవత్సరంలో యోసేపులాగా దేవుని మాటకు మనం విధేయత చూపే ఆ మంచి మనస్సును మన జీవితంలో కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నామా లేదా ప్రియులారా? యేసుప్రభు లోకంలోనికి ఒట్టిగానే రాలేదండి. మరియమ్మ అవమానమును భరించడానికి సిద్ధపడింది. యోసేపు తన జీవితంలో దేవుని యొక్క రాక కొరకు విధేయత చూపుతున్నాడు. 3వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసినప్పుడు ప్రియులారా, ఆ యొక్క గొర్రెల కాపరులు. లూకాసు వార్తలో రాయబడింది కదా, రాత్రి వేళ వారు తమ మందను కాచుకొనుచుండగా. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహాసంతోషం, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట వారు విన్నారో, బెత్లెహేములో పుట్టి ఉన్నాడని వారు విన్నారో, వాళ్ళు చూడండి ఎంత గొప్ప మనసు. ఆ ప్రభువును చూచుటకు వారి పనులన్నీ విడిచిపెట్టేశారు, మందను వదిలేశారు, ఆ గొర్రెలను వేరే వారికి అప్పచెప్పారు, మందని విడిచిపెట్టారు, వారికి ఉన్న ఆ ఊరిని, స్థలాన్ని, ప్రాంతాన్ని అన్నీ విడిచిపెట్టి వారు నడుచుకుంటూ బెత్లెహేముకు ప్రయాణమయ్యారు. ఈరోజు అందరూ చూడండి, అందరూ ఎవరెవరి సొంత కార్యాలలో వారు, అందరూ వారి సొంత కార్యములను చూచువారే కానీ ప్రభు కార్యమును యోచించువారు లేరన్నాడు పౌలు భక్తుడు. ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న మనం, క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న మనం, ఆ గొర్రెల కాపరుల వలె ప్రభువును దర్శించడానికి నీ జీవితంలో వేటినైనా వదిలేస్తున్నావా? దేవుని సన్నిధిని పొందడానికి, దేవుని కృపను పొందడానికి, దేవుని దర్శించడానికి ఈనాటికి చాలామంది క్రైస్తవులు ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్లకుండా పనికి పోయే వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారండి. దేవుని సన్నిధిలో గడపడానికి ఒకరోజు సెలవు పెట్టి ప్రార్థించేవారు లేరు. దేవుని పని కొరకు ఒకరోజు సెలవు పెట్టి ప్రత్యేకించుకొని దేవుని పని చేద్దామనేవారు లేరు. అందరూ వారి సొంత కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు. దీవించకపోతేనేమో దీవించు దేవుడా అంటారు, దీవిస్తేనేమో దేవుణ్ణి మర్చిపోయేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ గొర్రెల కాపరులకు దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడో చూడండి. వారు దేవుడు ఎడల ఎంత మంచి మనసును కలిగి ఉన్నారో చూడండి. అన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆయనను చూచి విన్న వాటిని, కన్న వాటిని వారు అనేకులకు కూడా తెలియచెప్పిరి అని లేఖన వాక్యములో రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి, కొంతమందిని దేవుడు పిలుస్తుంటాడు, బిడ్డ రా, మారు మనసు పొందు, ఇంకెంతకాలం నో. లోక విషయాల్లో చూపినటువంటి శ్రద్ధ ఆత్మ సంబంధమైన విషయాల్లో చూడడానికి వెనకబడుతూ ఉంటారు. త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టులో పడుకున్న శిశువును చూచి వారు చూచి శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఈరోజు గొర్రెల కాపరులకున్న మనసు మేలు పొందిన అనేక మందికి ఉండడం లేదండి.
రక్షణ సాక్ష్యం పంచుకునే అనుభవం ఉండదు, దేవుడు చేసిన మేలు పంచుకునే అనుభవం ఉండదు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని పంచుకునే అనుభవం, దేవుడు ఏమైనాడో అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. చాలామంది బైబిల్ కూడా చేతపట్టుకోవడానికి ఇష్టపడరు. మేము క్రైస్తవులం అనుకుంటారేమో అనుకుంటారు. ఈ దినాల్లో ఫ్యాషన్గా సెల్ ఫోన్లతో వస్తున్నారు. వారు విన్న వాటిని కన్న వాటిని ప్రచురం చేసిరి. అయ్యా బెత్లెహేముకు మేము వెళ్ళాం, లోకరక్షకుని మేము చూచామయ్యా, పశువుల తొట్టిలో ఆయన పండుకుంటూ మేము చూసామయ్యా, ఆ తల్లిని చూసాం, ఆ తండ్రిని చూసాం, అయ్యో మా బ్రతుకు ధన్యమైపోయింది, మా జీవితం ధన్యమైపోయిందని వారు ప్రచురం చేస్తున్నారు. ఈ క్రిస్మస్ రోజున మనం ఏం చేయగలుగుతున్నాం ప్రియులారా? మరియమ్మేమో ప్రభు కొరకు అవమానాన్ని భరించడానికి సిద్ధపడుతుంది. యోసేపేమో దేవుని మాటకు విధేయత చూపిన వానిగా ఉన్నాడు. ఆ గొల్లలేమో త్వరగా వెళ్ళి ప్రభువును దర్శించుకొని ప్రచురం చేస్తున్నారు. మరి కొంతమందిని మనం చూడగలిగినప్పుడు దేవునికి మహిమ కలిగిన గాక జ్ఞానులండి. ఈ లోకములో ఎవరయ్యా దేవుణ్ణి ఆరాధిస్తారంటే జ్ఞానము కలిగిన వారు. చాలామంది దినాల్లో దేవుడు లేడంటారు. ఏమండి? లేకుంటే యేసు ప్రభు గురించి ఏమేమో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఈ దేశానికి చెందినవాడు కాదంటారు, ఏంటేంటో అంటుంటారు. జ్ఞానులు బంగారము బోలము సాంబ్రాన్ని తీసుకొని వచ్చి ప్రభువుకు నమస్కారం చేస్తున్నారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. కనుగొన్నారు వాళ్ళు. వాళ్ళ గ్రంథాలలో ఏమండి రాయబడిన సంగతులను చూస్తున్నారు. వాళ్ళు దేవుని గురించిన పరిశుద్ధ జ్ఞానాన్ని వారు కలిగి ఏమండి ముందుకు నడవగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నక్షత్రం పుట్టింది. ఈ నక్షత్రం ఊరికనే పుట్టలేదు, ఒక ప్రత్యేకం ఉంది అని వారు గ్రహించగలిగారు. ఆ నక్షత్రాన్ని వెంబడించారు, ప్రభువును చేర్చుకొని ప్రభువును వారు ఆరాధించారు. దేవునికి మహిమ కలిగినగాక. ఇంకొక మాట, నక్షత్రము వారికి దారి చూపించిందంటండి. నాకు ఈ మాట చాలా 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 ఇష్టమండి. ఈ మాట దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నక్షత్రము వారికి దారి చూపించింది. దేవునికి స్తోత్రం. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులయ్యారంట ప్రియులారా. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులయ్యి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నక్షత్రం వారిని ప్రభు యొద్దకు నడిపించింది. ఆ నక్షత్రం వారిని ప్రభు యొద్దకు నడిపించింది. ఈరోజు మనం ఎంతమందిని ప్రియులారా దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నాం? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై దానిని వెంబడించిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఈ సంగతులన్నీ కూడా రాయబడి ఉంటాయి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని వారు చెప్పిరి. వారు నక్షత్రమును చూచి ప్రభువును పూజించడానికి వచ్చారంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానులను దేవుని సన్నిధికి తీసుకొని రాగలిగింది ఆ నక్షత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని పండగలు మన జీవితంలో పోతున్నాయి, ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని కేకులు కట్ చేసుకుంటూ, సెలబ్రేషన్ చేసుకుంటూ, కొత్త బట్టలు, పిండి వంటలు, ఏమండి మన ఇంటిని శుభ్రం చేసుకుంటూ మనం పండుగను జరుపుకుంటున్నామా? లేకుంటే ప్రభు యొద్దకు కొంతమందినైనా తీసుకొని రాగలిగి ప్రభును పరిచయం చేయగలుగుతున్నామా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. కష్టములో ఉన్న వాళ్ళు ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్న వాళ్ళు ఉన్నారు, శోధనలో ఉన్నవారు ఉన్నారు, పాతాళపు అంచున ఉన్నారు. జీవితానికి అర్థం పరమార్థము తెలియక ఇదే శాశ్వతం, ఇక్కడే మనము ఏమని శాశ్వత కాలం ఉంటామని సాతాను యొక్క ఆలోచనతో నిండిపోయి
దేవుని మార్గమును ఎరగక, దైవ భక్తి ఎరగక, దైవ భీతి లేక, దైవ చింతన లేక ఎంతోమంది నశించిపోతున్నారు. లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చి మన సమస్త పాపముల కొరకు ఈ లోకములో జన్మించి, ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి లేచి స్థలము సిద్ధపరచ వెళ్ళి పరలోక రాజ్యాన్ని ఇస్తాడన్న నిరీక్షణ లేక ఈ లోకమే శాస్త్రం బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఏనాడైనా ఆ నక్షత్రములాగా మనం ఇతరులకు త్రోవ చూపించే అనుభవంలో ఉన్నామో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం ఇతరులను ప్రభు యొద్దకు తీసుకొని వచ్చే విషయంలో, ఇతరులను ప్రభువుకు పరిచయం చేసే విషయంలో, శాపగ్రస్తమైన అనుభవం నుండి వేరు చేయబడి ఆశీర్వాదకరమైన అనుభవంలో వారు బ్రతుకున్నట్లు ప్రభు పాదాలను ఆశ్రయించే విషయంలో, ప్రోత్సహించే విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రిస్మస్ రోజున మన ప్రేమను తెలియపరచాలి, మన విశ్వాసాన్ని తెలియపరచాలి. ఈ క్రిస్మస్ రోజున ఏ దైవికమైన ప్రేమను పొందావో ఆ దైవికమైన ప్రేమను ఇతరులకు చూపించే విషయంలో ముందుండాలి. ఆకలి కొన్నవానికి అన్నం పెట్టే అనుభవాన్ని నేర్చుకోవాలి. దిగంబరికి వస్త్రమిచ్చే అనుభవాన్ని నేర్చుకోవాలి. ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించే అనుభవంలోనికి ఏనాడైతే ఆధ్యాత్మికమైన జీవితంలో మనం రాగలుగుతామో మన జీవితానికి గొప్ప మేలు కలుగుతుందని, దేవుడు కూడా నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ఒక్కసారి ఆత్మ సంబంధమైన అనుభవంలో మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ఆ నక్షత్రం త్రోవ చూపించింది, ఆ నక్షత్రం త్రోవ చూపించింది. త్రోవ చూపకపోతే ఎలా? దేవదూతలకు లేని భాగ్యం తండ్రి నీకు నాకు ఇచ్చాడు. దేవదూతలకు లేదు ఈ భాగ్యం, నీకు నాకు ఇచ్చాడు. నీ ఇంటి పక్కన, నీ ఇంటిలో ఇంకా ఎంతోమంది మన ఇళ్లలో రక్షణ పొందని వారు ఉంటారు. మన బంధువుల్లో ఉంటారు, మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన స్వజనులు, మన ప్రాంతం. నాకు ప్రభు దొరికాడని మనం ఆనందించడం కాదు ప్రియులారా, మనం పొందినటువంటి ఈ ఆనందాన్ని, మనం పొందినటువంటి ఈ కృపను, మనం పొందిన ఈ అభిషేకాన్ని, మనము కనుగొన్న రక్షకుని అనేకులకు పరిచయం చేసే విషయంలో, తీసుకొని వచ్చే విషయంలో మనం ప్రత్యేకమైన పాత్ర పోషించుట మనకు దీవెనకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటాను. ఎంతోమంది భక్తులు చూడండి ప్రియులారా, వారి ప్రాంతాలను, వారి తల్లిదండ్రులను, ఆస్తులను, భూములను, ఉద్యోగాలను, వ్యాపారాలను, సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభు పిలుపునందుకొని ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రభు గురించి పరిచర్య చేసి అనేకులను ప్రభు వైపు నడిపి ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరమైన పాత్రలుగా మారారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు అనేకులను ప్రభు వైపు నడిపే విషయంలో వారిని వారు త్యాగం చేసుకున్నారు, సమర్పించుకున్నారు. అవమానాలు, నిందలు, దెబ్బలు, హింసలు, ఉపద్రవాలు ఎదుర్కొన్నారండి. అలాగూ వారు ప్రభు కొరకు సమర్పణ కలిగిన వారై అనేకులను ప్రభు యొద్దకు తీసుకొని రాగలిగారు. ఈరోజు నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను, ఆ నక్షత్రం నీవు నేను కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ నక్షత్రము నీవు నేనై ఉంటే బాగుంటుందని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ నక్షత్రములాగా మనము కొన్ని ఆత్మలనైనా ప్రభు యొద్దకు తీసుకొని వచ్చే విషయంలో ప్రత్యేకమైన పాత్రలుగా ఉండాలని నీ జీవితానికి, నా జీవితానికి దేవుడి మేలు చేశాడు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వినుచున్న దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మరియవలే అవమానాన్ని భరించడానికి నీ జీవితంలో ఎప్పుడు ఇష్టపడుతున్నామా? యేసేపు వలె దేవుని చిత్తానికి లోబడడానికి మన జీవితాలను ప్రభు సమర్పించుకోవడానికి మనం ఆశపడుతున్నామా? ఆ గొల్లలు త్వరగా ఆలస్యం చేయకుండా దేవుని దూత మాట వింటానే అన్నింటినీ విడిచి బెత్లెహేముకు వెళ్ళి ప్రభువును చూచి మౌనంగా ఉండలేదండి. ఈరోజు ఎవరు కూడా ప్రభు గురించి నోరు తెరుస్తలేరు. వారు దేవుని యొక్క
మహిమను ప్రచురం చేశారంటండి. మనకుందా ఈ అనుభవం? జ్ఞానుల వలె నీ కుటుంబం, నా కుటుంబం దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏ విధంగా జీవిస్తున్నాం? నక్షత్రము త్రోవ చూపించిందంటండి. నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ అనుభవించాలంటే నువ్వు మేలు పొందావు కదా, ఇతరుల మేలు కొరకు నిన్ను నువ్వు ప్రభు పక్షాన మలుచుకోగలగాలి. అప్పుడు నీ జీవితానికి, నా జీవితానికి ఎంతో దీవెన, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, అభిషేకాన్ని మనం పొందగలుగుతాం. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దేవ, మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, మేము ఇక ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని వినడానికి కృపనిచ్చావు నాయన. నిజమే తండ్రి, ఈ లోకంలోనికి నువ్వు రావడానికి నాయన తండ్రి, మరియమ్మ గారు ఒక స్థిరమైన తీర్మానం, యేసేపు గారు ఒక స్థిరమైన తీర్మానం. తండ్రి నీకు స్తోత్రం. ఆ గొల్లలు నాయన నిన్ను చూచి ప్రచురం చేశారంట నీ మహిమను. జ్ఞానులు నిన్ను ఆరాధించారు. ఇవన్నీ జరగడానికి ఆ నక్షత్రం దారి చూపించిందంట నాయన. మా జీవితాలు కూడా అలాగ చేయి, మా కుటుంబాలు అలాగ చేయి, మా బ్రతుకులు అలాగ చేయి. నీకు మహిమ తీసుకురానికి సహాయం చేయి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మేము అనుభవించాలి. నీ పుట్టుకలను ప్రతి దీవెన సకల పరిశుద్ధులకు కలుగునుగాక. స్తోత్రం చెల్లిస్తూ యేసునామం అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చిన్న మనకు, సంఘమునకు, పరిశుద్ధులకు, దేవునికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. మీరు కూడా క్రిస్మస్ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి, ప్రభు దీవెనలు పొందండి. ప్రియులారా, నక్షత్రంలాగా కొంతమందినైనా ప్రభు వైపు తీసుకురావడానికి మనం ఇష్టపడదాం. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం: మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయి నగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్: రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయి నగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.